జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చాక హిందువుల్లో ఆలోచన ప్రారంభమైందన్నారు బీజేపీ నేతలు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమానికి ప్రధాని చాలా ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ తర్వాత హిందువుల్లో ఆలోచన మొదలైందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటుపడుతూనే హిందూ ధర్మం కోసం పనిచేయాలన్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో కాపు కులస్తుల కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీహిల్స్ హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. గిరిజన సంక్షేమానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు ఏడాది పాటు జరపాలని మోదీ నిర్ణయించారన్నారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా మహాశోభాయాత్రలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. బిర్సా ముండా పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. 15 नवंबर को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा बिरसा मुंडा जयंती पूरे देश में हमारे मनाने का निर्णय लिया और कल 15 नवंबर को सभी पूरे देश में कम से कम 1 लाख 1.5 लाख जगह हमारे बिरसा मुंडा जयंती मनाई गई. बिरसा मुंडा गारी 150వ జయంతి ఉందో దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా కూడా జనజాతి గౌరవ దివస్ కింద జరపాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. ఎక్కడైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్స్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎక్కడ ఉంది? అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్ అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కన ఉంటే దాంట్లో అన్ని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు.